వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా? తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మాత్రం వాలంటీర్ వ్యవస్థ ఉండటం ఇష్టం లేదు, జనసేన శ్రేణులకు కూడా ఇష్టం లేదు. వాళ్ళ వల్లనే రాజకీయంగా జనం దగ్గరికి వెళ్ళాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. అదే నిజమైతే జగన్ భారీగా గెలవాలి కదా, దారుణంగా ఓడిపోయాడే, వాళ్ళ వల్లే ఓడిపోయాడు అన్నటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కోపం ఉంది. ఎందుకంటే కార్యకర్తలకు దూరం అయ్యారు అన్నటువంటి ఈ దశలో వాలంటీర్లు మూకమ్మడి రాజీనామాల మీద మొన్న మధ్యన వేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని జూలై 22 లోపు సమర్పించమంది. ఇప్పుడు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఉంచుతుందా తీసేస్తుందా ఇది తేలాల్సిన అంశం. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది ప్రజలకైతే బాగా చేరువైంది. ఉంచాలనుకున్న మళ్ళీ వాళ్ళని కంటిన్యూ చేస్తాం, 10,000 జీతం పెంచుతామని కూడా చెప్పారు చంద్రబాబు. మరి అది కొనసాగిస్తారా లేదా అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా.